అందరికీ నమస్కారం. ఏదైతే నిందితుడిగా ఉన్నారో జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళకి అరెస్టులు ఉంటాయని కూటమి ప్రభుత్వం చెప్పింది. అలాగే జోగి రమేష్ గారు ఏ మాట్లాడారో ప్రజలందరూ చూశారు. ఇష్టాసారంగా మేము దేనికైనా సిద్ధం, పైడ విజయవాడ కనకదుర్గ మీద ఒట్టేసి చెప్తున్నాను, సిబిఐని పెట్టండి, ఎక్కడికైనా వస్తామని చెప్పిన జోగి రమేష్ గారు మరి పోలీసులు వస్తే బాత్రూంలో ఎందుకు దూరిపోయారు? మీకు ఎందుకు అంత భయం? మళ్ళీ కులాన్ని అడ్డం పెట్టుకొని బీసీలు అరెస్ట్ చేస్తాను ఎందుకు అంటున్నారు? మనిషికి కావాల్సింది కులం కాదు, గుణం ఉండాలి. మీ గుడిసెడు గుణం మంచిది కాదు కాబట్టే గత 5 సంవత్సరాలు కూడా మద్యం మీరు ఎంతమంది కల్తీ చేసినా, కల్తీగా అమ్మినా ఎవరికి తెలియదు. ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు కూడా మీరు ఎక్కడ మద్యం కలిపినా షాపులకు వెళ్ళాలంటే సీల్ ఉండాలి. అందుకే ఆ సిస్టమ్ పెట్టారు. అదే మీరు గవర్నమెంట్ పరంగా చేస్తే మీ ఫ్యాక్టరీలో కల్తీ చేసుకుని ఈజీగా షాపులకి, బెల్ట్ షాపులకి అన్నిటికి వెళ్ళి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం కళ్ళు కప్పి మీ అక్రమ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపులో తరలించడం, అది పట్టుకోవడం, ఆ నిందితుల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మీరే అన్నీ మాట్లాడతారు కానీ ముందుకు వచ్చేటప్పటికి భయపడతారు. ఎందుకనేసి కూటమి మీద ప్రశ్నిస్తుంది.